ఫ్రెండ్స్, ఈరోజు రాగి ఇడ్లీ చేస్తున్నాను. నేను ఈ కప్పుతో 1.5 కప్పు రాగి తీసుకున్నాను. 1.5 కప్పు రాగి తీసుకున్నాను. అలాగే 1 కప్ దోస రైస్ రేషన్ బియ్యం తీసుకున్నాను. ఇది బాగా వాష్ చేసి సోక్ చేయాలి ఒక 4 to 6 అవర్స్. నేను ఇక్కడ 1 కప్ ఉరడ్డాలు తీసుకున్నాను. మేథీ కూడా తీసుకున్నాను. ఇది కూడా ఇలాగే వేరేగా సోక్ చేయాలి. బాగా 3-4 టైమ్స్ వాష్ చేసి మినిమం 4 to 6 అవర్స్ నానాలి. తర్వాత ఫైన్గా పేస్ట్ చేయాలి. వేరువేరుగా వాష్ చేసి వేరువేరుగానే సోక్ అవ్వాలి 6 అవర్స్. అనేక సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి ఫైన్గా ఈ మినపప్పు వేరేగా పేస్ట్ చేయాలి. పేస్ట్ అయ్యాక ఒక బాక్స్లో తీసుకోవాలి. ఉరడ్డాలు మట్టుకు ఫైన్గా పేస్ట్ చేయాలి. ఈ సోక్ అయిన రాగి రైస్ ఫైన్గా సాల్ట్ వేసి పేస్ట్ చేస్తాము. కొంచెం సాల్ట్ వేస్తాం. ఇలాగ కొంచెం బరకగా, కొంచెం ఉరడ్డాల కన్నా ఇది కొంచెం బరకగా గ్రైండ్ చేయాలి. తర్వాత బాగా చేసాక మిక్స్ చేయాలి. మినిమం 8 to 10 అవర్స్ వదిలేయాలి అలాగా మిక్స్ చేసాక. తర్వాత ఇడ్లీలు కానీ దోశ కానీ చేయాలి. ఈ పేస్ట్లోని అటుకులు ఒక 5 minutes కడిగి నానబెట్టాను. అది కూడా వేసి బాగా గ్రైండ్ చేయాలి. ఇలాగ గ్రైండ్ చేశాక ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలాగ సెమీ లిక్విడ్గా ఉండాలి ఇడ్లీ పేస్ట్. కానీ 8 to 10 అవర్స్ అలా వదిలేయాలి. తర్వాత ఒకవేళ ఈవినింగ్ పేస్ట్ చేస్తే మార్నింగ్ కావాలంటే హోల్ నైట్ బయటే ఉంచేస్తే మీకు బాగా ఊరుతుంది. ఇడ్లీలు గుల్లగా వస్తాయి అప్పుడు. ఇది రాగి ఇడ్లీ పేస్ట్ ఫ్రెండ్స్. ఇలాగనమాట సెమీ లిక్విడ్గా చేయాలి. 10 అవర్స్ బయట పెట్టాక ఇలా మిక్స్ చేయాలి. ఇలా ఉండాలి రాగి ఇడ్లీ. ఇక్కడ ఆయిల్ రాసి బ్రష్ చేయాలి. ఇలాగ ఇడ్లీలు వేయాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 20 minutes వదిలేయాలి.